బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఇప్పుడు పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. రానున్న 24 గంటల్లో వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు అధికారులు. ఇక వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారం విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి ఖాజా వివరిస్తారు. వాయుగుండం తీరం దాటినప్పటికీ ఇంకా ఏపీపై ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఏ మేర ప్రభావం ఉండబోతుంది, ఏ జిల్లాలపై ఈ ప్రభావం కొనసాగుతుంది, ఖచ్చితంగా ఏ ప్రాంతంలో తీరం దాటిన దానిపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో అంటే సుమారు 12:30 మరియు 2:30 ఈ ప్రాంతంలో ఇది ఈ వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయిన్ నార్త్ వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి వాయుగుండం ఈ క్రమేపీ ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే వాయు దిశగా ఇలా వెళ్తూ ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా మధ్యలో ఉన్న కలిపట్నం దగ్గరలో క్రాస్ అయింది. అది ఇప్పుడు వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అంటే ఉత్తరాంధ్ర మళ్ళీ దక్షిణ ఒరిస్సా అండ్ దక్షిణ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం వైపు అయితే ఈ రకంగా ఇలా వెళ్తుంది. ఇలా వెళ్తూ క్రమేపీ నెక్స్ట్ 24 అవర్స్లో ఇది వీకెన్ అయ్యి వెల్మార్క్డ్ లో ప్రెషర్గా మారేటంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీని ప్రభావం చేత ఇప్పుడు నెక్స్ట్ 24 అవర్స్లో కూడా మనకి రైన్ఫాల్ యాక్టివిటీ ఇంకా ఫర్దర్గా కొన్ని జిల్లాల్లో కంటిన్యూ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది, ఆరెంజ్ అలర్ట్ కానీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా అవి ముఖ్యంగా అయితే పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాల వరకు అయితే రెడ్ అలర్ట్స్ అయితే ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలకి భారీ వర్షం కూడా నమోదవచ్చని మనం చెప్తున్నాం. అవి ఏలూరు, కృష్ణా, బాపట్ల ఈ జిల్లాలకు కూడా మనం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇస్తున్నాం. తీరం వెంబడి ఇంకా నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్ వరకు కూడా బలమైన ఎదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ వచ్చి వీచే ఛాన్సెస్ అయితే ఇంకా అయితే బ్రైట్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫర్దర్గా తీరం వెంబడి కూడా ఈ ఎదురుగాల ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతున్న చేత అలాగే రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్న చేత మన ఎంటైర్ కోస్ట్లో ఉన్నటువంటి మత్స్యకారులు అందరికీ కూడా ఇవాళ రేపు కూడా వేటకు వెళ్ళొద్దని అయితే చెప్తున్నాం. ఇప్పుడు గడిచినటువంటి 24 గంటలు యాజ్ ఫోర్కాస్టెడ్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ అయితే మనం చూసాం. విత్ హెవీ రైన్స్, సమ్ ప్లేసెస్ హెవీ టు వెరీ హెవీ అండ్ యాజ్ ప్రొడక్టెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఆల్సో కొన్ని చోట్ల అయితే మనం రికార్డ్ అయింది. అది అత్యధికం అయితే అమరావతి, తిరుపూరు ఈ ప్రాంతాల్లో అయితే 26 సెంటీమీటర్స్ రైన్ఫాల్. అలాగే నెక్స్ట్ గుంటూరులో అయితే 23, కూకనూరు అది ఏలూరు జిల్లాలో కూకనూరులో అయితే 20 సెంటీమీటర్స్, పల్నాడు జిల్లాలో ఉన్న అచ్చంపేటలో 19 సెంటీమీటర్స్. అలాగే చాలా చోట్ల అయితే చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షం కానీ లేకపోతే మరికొన్ని చోట్ల భారీ వర్షం కానీ చాలా చోట్ల నమోదవడం మనం చూస్తున్నాం. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి నిన్న అలర్ట్స్ ఇచ్చారు, ఇప్పుడు వరకు కొనసాగుతాయి, దాన్ని ఉపసంహరించారు, ఎంతవరకు కొనసాగుతాయి? ప్రస్తుతం వరకు అయితే నిన్న మనం ఇచ్చినట్టుగా కొన్ని జిల్లాలకు మనం ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ ఉండేటువంటి ఇచ్చాం. అవి మోడరేట్ హై రిస్క్ ఉంటుందని మనం చెప్పాం. అవి ఈరోజు ఈవినింగ్ 5:30 వరకు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మరో 24 గంటల పాటు ఇంకా వర్షాల తీవ్రత కొనసాగుతుంది. కొన్ని జిల్లాలకు ఇంకా రెడ్ అలర్ట్ ఉంది, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చామని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇదే క్రమంలో ఉత్తర కోస్తాలోని కళింగపట్నం దగ్గర తీరం దాటినప్పటికీ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ నేపథ్యంలోని దక్షిణ కోస్తాపై ఆ ప్రభావం ఎక్కువగా చూపించిందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV 9 విశాఖపట్నం.